హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో వచ్చేసి గ్యాస్ పైప్ లైన్ ఇన్బిల్ట్ ఎలా వేయాలో మన వ్యూయర్స్కి ఈ వీడియోలో చూపిస్తాను. గ్యాస్ ఎవ్రీ మంత్ స్టెప్స్ పైన క్యారీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో మాదైతే పై ఫ్లోర్ అనమాట. మేము వైజాగ్లో బాంబే గ్యాస్ పైప్ లైన్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తాం. ప్లాస్టింగ్స్ బిఫోరే కాంటాక్ట్ చేస్తే ఇన్బిల్ట్ అవుతుంది, ఆ తర్వాత కూడా అవుతుంది, బట్ ఇన్బిల్ట్ అవ్వదు. పైప్ లైన్ బయటికి కనిపిస్తుంది అంతే. ఈ విధంగా వాళ్ళు ముందే గాడి కట్ చేసి కాపర్ గ్యాస్ పైప్ లైన్ వేశారనమాట. దానికి సేఫ్టీ చెక్, వై జంక్షన్ అని కూడా ఉంటాయి. ఏమైనా ఫైర్ అయినా సరే అది పై వరకు రీచ్ అవ్వకుండా స్టాప్ చేస్తుంది. డస్ట్ ఫిల్టరేషన్ కూడా ఉంది, డస్ట్ని ఫిల్టర్ చేస్తుంది. ఆ డస్ట్ వల్ల మనకి ఫ్లేమ్ రెడ్గా అవుతుంది. దానివల్ల బర్నర్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా మన వెజల్స్ కూడా బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. సో అది కూడా మనం పెట్టుకోవచ్చు, ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆ నాజల్కి ప్లాస్టిక్ ర్యాప్ చేశారనమాట. ప్లాస్టిక్స్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక, టైల్కి మొత్తం ఫైనల్ వర్క్ అయిపోయాక మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వస్తారు. ఫైనల్ ఫిక్సేషన్ ఏంటంటే పైన ఒక నాజల్, కింద ఒక నాజల్ ఆన్ అండ్ ఆఫ్ పెడతారనమాట. ఆన్ అండ్ ఆఫ్ పెట్టాక మనకి పైన నాజల్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇలా గ్యాస్ స్టవ్కి పెడతారు ఆన్ అండ్ ఆఫ్, అండ్ కిందన వచ్చేసి ఈ విధంగా పెడతారు ఆన్ అండ్ ఆఫ్. మనం ఆఫ్ చేసుకోవచ్చు. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.